హైడియర్స్ ఇప్పుడు చాలామంది టైమ్ అండ్ వర్క్ టాపిక్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాంట్లో మీరు కవర్ చేయాల్సిన మోడల్స్ ఏంటి, ఏనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కావచ్చు. అది ఫస్ట్ మీరు మోడల్ నెంబర్ 1 ఏంటంటే ఇండివిజువల్ పర్సన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అని చెప్పి ఇఫ్ దే వర్క్ టుగెదర్ అంటాడు కదా, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎంత అని చెప్పేసి. అంటే ఏ బి అని సపరేట్ ఇస్తారు కాన్సెప్ట్. ఇంకోటి సి కూడా ఎంటర్ అవుతాడు, వేరే విషయం. రైట్, మధ్యలో వెళ్ళిపోతారు, తర్వాత ముందుకు వెళ్ళిపోతారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇది మోడల్ నెంబర్ 1. రైట్, కొందరు కంటిన్యూ చేస్తారు, కొందరు డ్రాప్ అయిపోతారు. ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక పని చేయాలి, లేదా మధ్యలో బి డ్రాప్ అయిపోతాడు. ఇది బేసిక్ ఉండే ఐడియా. రైట్, దీని తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆల్టర్నేట్ డేస్ అని సెకండ్ మోడల్ ఇస్తాడు. ఆల్టర్నేట్ డేస్ అంటాడు. అంటే ఏ ఒక రోజు చేస్తాడు, తర్వాత రోజు బి వేస్తాడు. అంటే ఫస్ట్ రోజు ఏ వేస్తే సెకండ్ రోజు బి వేస్తాడు, లేదంటే ఇంకా సి కూడా వస్తాడు, ఎంటర్ అవుతాడు. అంటే మొదటి రోజు ఏ, సెకండ్ రోజు బి, మూడవ రోజు సి అని చెప్పేసి, లేదా ఏబీలు ఇద్దరు కలిసి చేస్తారు, లేదా బీసీలు ఇద్దరు కలిసి చేస్తారు. అంటే ఫస్ట్ రోజు అంటే డే 1 ఈ ముగ్గురు కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఉన్నారనుకోండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక రోజు, సెకండ్ ఏంది బి ప్లస్ సి కలిపి, థర్డ్ డే వచ్చేసి సి ప్లస్ ఏ కలిపి. ఇది ఆల్టర్నేట్ డేస్ యొక్క కాన్సెప్ట్. ఇండివిజువల్ ఇవ్వచ్చు, ఇట్లా కాంబినేషన్ కూడా ఇవ్వచ్చు. ఇది బేసిక్ ఐడియా. మోడల్ నెంబర్ 1 ఏంటి, ఏబిసి ఇండివిజువల్ వర్క్స్ ఇస్తే దే వర్క్ టుగెదర్, లేదా మధ్యలో డ్రాప్ అయిపోతాయి. సెకండ్ మోడల్ ఏంటి, ఆల్టర్నేట్ డేస్. సో ఏ బి సి వచ్చు, లేదా ఏ ప్లస్ బి ఒక రోజు, బి ప్లస్ ఒక రోజు, సి ప్లస్ ఏ కూడా ఒక రోజు. ఇది బేసిక్ థియరీ. రైట్, ఈ రెండు మోడల్స్తో టైమ్ అండ్ వర్క్ దాదాపు గ్రిప్ వచ్చినట్టే. దాని తర్వాత ఎక్కడ పోతాం అంటే పైప్స్కి వెళ్తాము. పైప్స్ అయినా టైమ్ అండ్ వర్క్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏ పైపు బి పైపు ఎంటర్ అవుతుంది. ఏబి వ్యక్తులు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏ పైపు బి పైపు అంటాడు. ఏబి వ్యక్తులకి ఏ పైపుకి బి పైపు ఉన్న రిలేషన్ ఏంది, మళ్ళీ పైప్స్ ఎందుకు అని డౌట్ వస్తుంది. అక్కడ ఏబీలు ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు కదా, ఇక్కడ ఏ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ 2 pumps తీసుకున్నాం అనుకోండి. ఏ పైపు 20 minutesలో ఫిల్ చేస్తుంది, బి పైపు వచ్చేసి 30 minutesలో డ్రైన్ చేస్తుంది. డ్రైనింగ్ అంటే ఖాళీ చేస్తుంది. ఓహో, ఇది ఫిల్ చేస్తే ఇది ఖాళీ చేయొచ్చు కదా, అక్కడ ఇద్దరు కలిసి వర్క్లు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏ బి రెండు కలిపి పోయొచ్చు, లేదా బి వచ్చి తీసేయచ్చు, ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇవ్వచ్చు. సో దానికోసం ఈ పైప్స్ అండ్ వర్షన్స్ అనే కాన్సెప్ట్. అంటే ఈ స్టోరీ మొత్తం బికాజ్ ఆఫ్ ఖాళీ చేయడం. రైట్, కొన్ని ఫిల్ చేయొచ్చు, కొన్ని ఖాళీ చేయొచ్చు. మళ్ళీ కూడా ఆల్టర్నేటివ్ వచ్చేస్తాయి. మళ్ళీ ఏ ఫిల్ చేస్తుంది, బి ఫిల్ చేస్తుంది, ఆల్టర్నేట్ అడుగుతుంది. ఏదైనా సరే కానీ టైమ్ అండ్ వర్క్కి పైప్స్ అండ్ పెద్ద తేడానే లేదు. ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే డ్రైనింగ్ దగ్గర ఒక పైప్ పోస్తుంది, ఇంకో పైపు తీస్తుంది. ఆ కాన్సెప్ట్లో మైనస్ తీసుకుంటాం మనం. ఒక్క కండిషనే అంటే ఫస్ట్ ఏంది ఏబీసీలు, తర్వాత ఆల్టర్నేట్ డేస్, తర్వాత పైప్స్. ఈ ఆల్టర్నేట్ ఏబీసీలకి పైప్స్కి పెద్ద తేడా లేదు. అప్పుడప్పుడు ఖాళీ చేస్తుంది ఒక పైప్, అంతే, అంతకంటే ఏం లేదు. రైట్, ఇది ఓకే. దీని తర్వాత ఏంటంటే చైన్ రూల్కి వెళ్తాము. చైన్ రూల్ వెరీ పవర్ఫుల్. చైన్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చైన్ రూల్ ఏంటంటే ఇప్పటిదాకా ఒక్కరు ఏ ఒక్కరే బి ఒక్కరు సి ఒక్కరు అంటుంది, అట్లా కాదు. ఇప్పుడు గ్యాంగ్ ఎంటర్ అవుతుంది. గ్యాంగ్ ఎంటర్ ఏం చేస్తాడు, 10 men కెన్ డే వర్క్ ఇన్ 20 days అని చెప్పేసి 10 men 20 daysలో చేస్తే 30 men 8 daysలో చేస్తారని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. పెద్ద కాన్సెప్ట్ ఇది కూడా. సో ఇది చైన్ రూల్. దీంట్లో 3 models ఉంటాయి. ఏంటని చెప్పండి. ఫస్ట్ మోడల్ గుర్తుకుందా, M1 D1 = M2 D2. ఇది బేసిక్ ఐడియా. రైట్, సెకండ్ మోడల్ ఏంటంటే దీనికి టైం కూడా ఎంటర్ ఇస్తాను. సెకండ్ మోడల్ M1 D1 T1 = M2 D2 T2. మ్యాన్ పవర్ అంటే ఇప్పటిదాకా వీళ్ళందరూ ఇండివిజువల్ చేశారు కదా, ఇప్పుడు గ్యాంగ్తో ఎంటర్ అయ్యి గ్యాంగ్తో వర్క్ చేయాలి. M1 D1 = M2 D2 అనే మ్యాన్ పవర్. లేదంటే వాళ్ళకి టైం కూడా ఇస్తారు, 20 hours 10 hours 8 hours పర్ డేకి. ఆ టైం కూడా మెన్షన్ చేస్తాడు. దీని తర్వాత వర్క్ చేస్తారు. వర్క్ అంటే ఏదైనా పేపర్స్ ముద్రించడం కానీ, లేకపోతే ఏదైనా వర్క్ వాల్యూ ఇస్తారు కదా. ఆ వర్క్ వాల్యూ అంటే మ్యాన్ పవర్, డేస్, టైంతో పాటు W1 ఎంటర్ అవుతుంది. అంటే M2 D2 T2 / W2. ఇది వర్క్ వాల్యూ ఇస్తాడు. ఈ 3 models బేసిక్ ఉండేవి. రైట్, చైన్ రూల్లో ఈ 3 models మేజర్. రైట్, ఇప్పటిదాకా ఏం జరిగింది చెప్పండి. వీటికి తేడా ఏం చెప్పండి. ఇక్కడ ఏ కెన్ డే వర్క్, బి కెన్ డే వర్క్, వేరు వేరే కెపాసిటీస్ ఉంటాయి. ఏ 20 days చేస్తే, బి 30 days చేస్తే, సి 10 days చేసింది అనుకోండి. ఎవరి కెపాసిటీ వాళ్ళదే కదా. కానీ ఇక్కడ గ్యాంగ్ ఎంటర్ అయినప్పుడు 20 men కెన్ డే వర్క్ ఇన్ 5 days అంటే 20 men అందరు సేమ్ వర్క్ చేయాలన్నమాట. అంటే అందరికీ సేమ్ పవర్ ఉందని అక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మ్యాన్ పవర్, డేస్ ఉన్నది, టైం ఎంటర్ అయింది, మన వర్క్ కూడా ఎంటర్ అయింది. దీంతో పాటు ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పర్పస్లో చైన్ రూల్ యొక్క కాన్సెప్ట్. అంటే టైమ్ అండ్ వర్క్లో ఉండే గొప్పతనం ఏంటంటే మీకు తెలవాలి, అంతే. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాన్ పవర్ డేస్ అంటాం. మళ్ళీ ఉమెన్ ఎంటర్ అవుతారు. ఉమెన్ ఎంటర్ అవుతుంది. మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఎంటర్ అయినప్పుడు ఇట్లా వర్క్ ఎలా జరుగుతుంది అనేది కాన్సెప్ట్. మ్యాన్ పవర్ అంటే మెన్ ఉంటారు, ఉమెన్ ఉంటారు. 3 men 4 women అని చెప్పి సిస్టమ్ ఇస్తాడు. 6 కండిషన్ ఇస్తాడు, అండ్ కండిషన్ ఇస్తాడు. అంటే ఇట్లా 3 men or 4 women కెన్ డూ వర్క్ ఇన్ 7 days. అట్లా కాకుండా 2 men + 3 women కలిపి 8 days చేస్తారు అంటాడు.
అంటే ఇండివిజువల్ కెపాసిటీ 3 men చేస్తే 7 days, 4 women చేస్తే 7 days. కానీ ఇలా వేయాలంట 2 men 3 women కలిపి డేట్ చేస్తాడు. ఇది 6 కండిషన్తో ఇస్తాడు. మళ్ళీ అండర్ కండిషన్ ఏంది 3 men ఎగ్జాంపుల్ చెప్తున్నా 3 men 2 women 8 daysలో చేస్తారు కలిసి. అదే మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఇస్తారు 4 women లేదా 4 women 5 men 2 daysలో చేస్తారని చెప్పేది. అప్పుడు మళ్ళీ 7 men 5 women కలిపి 8 days అంటాడు. ఇది అండర్ కండిషన్. అంటే ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాకపోవచ్చు, బట్ ఇట్లా ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. 6 కండిషన్ తోటి మ్యాన్ ఉమెన్ పవర్స్తో ఇస్తాడు కాన్సెప్ట్, అండర్ కండిషన్ ఇస్తాడు. ఇది చాలదు అన్నట్టు ఇంకా మ్యాన్ పవర్, ఉమెన్ పవర్, చిల్డ్రన్ కూడా ఎంటర్ అవుతారు. చిల్డ్రన్ కూడా ఎంటర్ చేస్తున్నట్టు మ్యాన్ పవర్, ఉమెన్ పవర్, చిల్డ్రన్. ఇది బేసిక్ ఉండే థియరీ. ఈ మోడల్స్ మించి వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ టైమ్ అండ్ వర్క్లోనే కొద్దిగా కాన్సెప్ట్ ఎట్లా మారుస్తారంటే శాలరీస్ అంటాడు. అంటే ఏ కెన్ టేక్ అంటే ఏ కెన్ డే వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డే వర్క్ ఇన్ 30 days అంటాడు. ఇఫ్ దే వర్క్ టుగెదర్ దే కెన్ గెట్ 20,000 శాలరీ అంటాడు. ఆ శాలరీ కూడా పంచమంటాడు. ఇక టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లోనే శాలరీ ఎంటర్ అవుతుంది. అది పెద్ద విషయం కాదు. శాలరీస్ పంచడం అనేది టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకుని చాక్లెట్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, చాక్లెట్స్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ బట్టి వాళ్ళకి శాలరీ ఇస్తాం. అది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉండాలి. 6 కండిషన్ అండర్ కండిషన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. రైట్, ఇట్లాంటి మోడల్స్ చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్ కూడా ఎంటర్ అవుతారు. మళ్ళీ మ్యాన్ పవర్, ఉమెన్, చిల్డ్రన్. ఈ అంటే దాదాపు ఎన్ని మోడల్స్ ఇది? మోడల్ నెంబర్ 1 ఇది ఏబి ఇండివిజువల్ వాల్యూస్, ఆల్టర్నేటివ్స్ ఒకటి వస్తుంది. తర్వాత ఏంటి టైప్స్, అవి 3 మోడల్స్ టైమ్ అండ్ వర్క్ సంబంధించి. దాంట్లో సబ్ పార్ట్ ఏంటంటే చైన్ రూల్. చైన్ రూల్లో M1 D1 M2 D2 ఉంటుంది. మళ్ళీ T1 అనేది అదనంగా యాడ్ అవుతుంది. మళ్ళీ W1 కూడా ఎంటర్ అవుతుంది. ఇది బేసిక్ లెవెల్. కానీ మెయిన్ ఇక్కడ మ్యాన్ పవర్, ఉమెన్ పవర్ ఎంటర్ అయినప్పుడే 6 కండిషన్తో ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు, అండర్ కండిషన్తో ఒకటి ఉంటుంది. దాంట్లోనే చిల్డ్రన్ ఇంక్లూడ్ చేయొచ్చు. దర్ ఇస్ ఛాన్స్. సో ఇవి బేసిక్ మోడల్స్. ఇవి మించి అడిగే ఛాన్సే లేదు. సాలరీస్ అన్ని దీనికి సంబంధించిన మళ్ళీ టైమ్ అండ్ వర్క్లో సాలరీ పంచడం కూడా సేమ్ టైమ్ అండ్ వర్క్లో ఆ చాక్లెట్స్ ఎన్ని తింటే అంత సాలరీ ఇస్తాం, అది వేరే కాన్సెప్ట్. సో ఇవి బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన మోడల్స్. ఇవి మించి కొత్త క్వశ్చన్ వచ్చే ఛాన్సే లేదు. సో బీ కేర్ఫుల్. అందుకని ఈ 8 బడవర్ 1 2 3 ఆల్మోస్ట్ 8 మోడల్స్ కదా. ఈ 8 మోడల్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా అనవసరం కన్ఫ్యూజ్ అవ్వకండి. టైమ్ అండ్ వర్క్ లేకుండా పేపర్ రెడీ కాదు. ఎందుకంటే చేయాల్సిన వర్క్ కదా మనం. మరి టైమ్ అండ్ వర్క్ లేకుండా పేపర్ రెడీ అవుతుంది. బేసిక్ ఐడియా, రైట్? సో బీ కేర్ఫుల్. హ్యాపీగా ఈ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి.